సో 100 days అవుతోంది మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంటే మీరు ప్రజల్లోనే ఉంటూ ఉన్నారు, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ప్రజలతోనే ఎప్పుడు ఉంటూ ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా బిజీ షెడ్యూల్ మొత్తం ప్రజలతో. ఎలాంటి రెస్పాన్స్ ఉంది ప్రజలతో మీరు కలిసినప్పుడు? ప్రజలతో కలిసినప్పుడు అందరూ కూడా, ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్స్ అనేవి వేరు, కానీ ఈసారి ఎలక్షన్ కంప్లీట్గా ఆడవాళ్ళు చైతన్యమై రోడ్లెక్కి మరి గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన తర్వాత కూడా మీరు ఎక్కడ చూసినా సరే ఆడవాళ్ళు రోడ్ల మీద వచ్చి సంబరాలు చేసుకోవడం చూసాం. నిజంగా అది ఎప్పుడు గెలుపు అనేది ఊహించారు కానీ అందరూ కూడా ఎంత మేధావులైనా కానీ 11 సీట్లు పరిమితం చేసేస్తారని మాత్రం ఎవరు అనుకోలేదు. అది తగిన గుణపాఠం అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ శాఖని వదలలేదు, ఏ వ్యవస్థని వదలలేదు, అలాగే ఏ కులాలని వదలలేదు. కులాల మధ్య చిచ్చులు పెట్టడం ఇవన్నీ కలబోసి అతను ఒక సీఎం ఇప్పుడు వరకు కూడా మొన్న 5 సంవత్సరాలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఆ శాఖలో ఆ మంత్రివర్యులు కానీ, ఆయన కింద పనిచేసిన మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరిని అడిగినా చెప్తారు ఆయన కోటలో మహారాజు, ఆయన కోటకే పరిమితం అవుతారు. ఆయన కలాలంటే మంత్రుల వల్ల అవ్వదు, లేకపోతే ఎమ్మెల్యేల వల్ల రావదు, సామాన్య ప్రజలు అంటారు, ఇంకా చెప్పనే అవసరం లేదు. వీళ్ళందరూ కలవాలంటే అక్కడ 5 man షో అనేది ఒకటి ఉంది. ఆల్రెడీ ఆ 5 man పట్టుకుని పీడించేశారు ఈ రాష్ట్రాన్ని. వాళ్ళు కలెక్ట్ చేసి ఆయనకి ఇవ్వటం.